లాంటి ఆధారాలున్నాయని అన్నారు. చివరకు ఓటర్ల జాబితాలో అవకతవకలను బయటపెట్టారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో రాహుల్ కొండను తవ్వి ఎలుకను పెట్టారా? నిజంగా అణుబాంబు వేశారా? ఎలక్షన్ కమిషన్ మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ రాజకీయ దుమారం రేపుతోంది. పార్లమెంట్ను ఈ అంశం కుదిపేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఈసీ ఆఘమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి అక్రమంగా మోదీ ప్రధాని సీట్లో కూర్చున్నారని, తమ దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు రాహుల్. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై అనుమానాలున్నాయని చెప్పుకొచ్చారు. 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు. ఆ 15 లేకపోతే మోదీకి ప్రధాని పదవి దక్కేదే లేదన్నారు. Is the Prime Minister of India with a very slim majority. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you in the coming few days. We are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. అణుబాంబు లాంటి ఆధారమన్న రాహుల్ చివరికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈసీ అక్రమాలకు పాల్పడిందని చెప్తూ కొన్ని ఆధారాలు బయటపెట్టారు. ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ, గతేడాది లోక్సభ ఎన్నికల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై తాము పరిశోధన చేశామని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ కు భిన్నమైన ఫలితాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటకలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, ఒక్క బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోనే 11,965 నకిలీ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలోని మహదేవ్పురాలోనూ అక్రమాలు జరిగాయని, అక్కడ 40,000 నకిలీ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ ఇంటిలోనే 48 ఓట్లు ఉండగా ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారన్నారు. 5 వేర్వేరు తేదీల్లో ఈసీ ఓట్లను దొంగిలించిందని లోక్సభలో ప్రతిపక్ష నేత ఆరోపణలు చేశారు. అడ్రస్ లేకుండానే ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల లిస్టులో పేర్లు ఉన్నాయి కానీ కొంతమంది ఫోటోలు సరిగా లేవన్నారు. ఎలక్ట్రానిక్ డేటాను కోరితే ఈసీ తమకు ఇవ్వటం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. You're not in the business of destroying Indian democracy. You're in the business of protecting it. This is evidence. Not just the Karnataka information, every single voter list of the country in one assembly. We are absolutely convinced, because we see the pattern, we have studied the pattern, we are absolutely convinced that this crime is being done at a huge scale across the country, in state after state after state. So for us, the CCTV footage and the voter list is now evidence in crime. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై తమకు అనుమానం ఉందని పునరుద్ఘాటించారు. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నారని, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో 16 లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేస్తే కాంగ్రెస్ అక్కడ 9 సీట్లలోనే గెలిచిందని, బెంగళూరు సెంట్రల్ సహా 7 లోక్సభ సీట్లలో అనూహ్యంగా ఓటమి పాలయ్యామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో వయోజనుల కంటే ఓటర్లు అధికంగా నమోదయ్యారని, మహారాష్ట్రలో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. 5 ఏళ్లలో నమోదైన వారి కంటే 5 నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువని చెప్పారు. మహారాష్ట్రలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని, ఓటర్ల జాబితా తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ పరిపుష్టం చేయాలి కానీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారితో ఈసీ చేతులు కలిపిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. Exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, you saw in the Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. And this also included our own internal polling, which is quite sophisticated. So polling was showing us something, opinion polls are showing us something, polls, the regular polls showing us something, and suddenly we are finding the result is
in the opposite direction. Third thing, we noticed that there is always a reason. There is always a reason given for this lack of anti-incumbency, for this shift suddenly from these opinion polls. కర్ణాటకలో ఓటర్ల జాబితా విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పందించారు. సంబంధిత ఓటర్ల వివరాలు డిక్లరేషన్ రూపంలో అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామంటూ రాహుల్ కు లేఖ రాసింది. ఎలక్టోరల్ రోల్స్ పారదర్శకంగా రూపొందించామన్నారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించింది. ఆధారాలు లేకుండా మాట్లాడటం ఆనక డిఫమేషన్ కేసులు ఎదుర్కొనటం రాహుల్ కు అలవాటేనన్నారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. అయితే తన ఆరోపణలు తప్పని తేలితే శిక్షించవచ్చంటూ ఛాలెంజ్ చేశారు రాహుల్ గాంధీ. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పని. మన దేశం ముందు, ఆ తర్వాత పార్టీలు, ఆ తర్వాత సొంతం స్వార్థం. కానీ కొంతమంది దాన్ని రివర్స్ చేసి సెల్ఫ్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నేషన్ లాస్ట్ అన్నట్టుగా కొంతమంది తయారు చేస్తున్నారు. అదేమాత్రం కూడా మంచిది కాదని మీ అందరికి మనం చేస్తున్నాను. ఓటరు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే నీ పుట్టు పూర్వతరాలు, మీ తాత ఎక్కడున్నాడు, మీ నాయన ఎక్కడున్నాడు, ఆ రకంగా ఈ సిఏఏ చట్టాన్ని అమలు జరిపే బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది. అంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించేటువంటి దుర్మార్గమైన ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది బీహార్లో. కాబట్టి ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత ప్రమాదంలో ఉన్నది. ఎన్నికల కమిషను ఒక పార్టీ వ్యవస్థ కాదు. అట్లాగే దానికి రాజకీయంగా, రాజ్యాంగపరంగా కూడా దానికి స్వతంత్రత ఉంది. అటువంటి ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మారితే ఈ దేశంలో ఎన్నికలు, ప్రజాస్వామ్యం అంతా కూడా ప్రమాదంలో పడుతుంది అనేటువంటిది ఆ ఆరోపణల యొక్క సారాంశం. ఇది ఒక సీరియస్ చర్చ. ఎందుకంటే చాలా ప్రమాదకరం. ఈ రకంగా తనకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని డిక్లేర్ చేస్తా అనుకోండి, నువ్వు కోర్టుకు పోంటా అనుకోండి, ఏమి ఎన్నికలు ఇవి? కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిష్పాక్షంగా ఉండడం కాదు, నిష్పాక్షంగా ఉన్నట్లుగా నిరూపించుకోవాలా. మరోవైపు సుప్రీంకోర్టు సైతం ఎన్నికల కమిషన్ తీరును పరోక్షంగా తప్పుపట్టింది. ముసాయిదా ఓటరు జాబితాల నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను తమకు అందించాలని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. 9వ తేదీలోగా ఆ వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ ఓటర్లను ఏ ప్రాతిపదికన తొలగించారో తాము కూడా తెలుసుకుంటామని తెలిపింది. తొలగించిన ఓటర్ల వివరాలతో కూడిన కాపీని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థకు కూడా అందించాలంటూ ఆదేశాలిచ్చింది. బీహార్లో ఓటరు జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కోసం ఈసీ జారీ చేసిన ఆదేశాలను ఏడీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో పాటు తాజాగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లు, వివరాలను బహిరంగంగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసింది. జాబితాల నుంచి తీసేసిన ఓటర్లు మృతి చెందారా, శాశ్వతంగా వలసపోయారా, లేక ఏ ఇతర కారణాలతోనైనా వారిని తొలగించారా అని ప్రశ్నించింది.